వస్తున్నాడు దాంట్లో ఉన్నాడు. ఒక్కనా సార్ అన్నా ప్రసాద్ హలో అన్నయ్య అన్నయ్య ఎక్కడున్నారు సార్? ఉంది సార్, ఉంది సార్. జై చిరంజీవి ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 రెడీ సార్, రెడీ రెడీ. జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నేనెవరు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. హలో అన్నయ్య సారీ కట్టుకుంటావా? హాఫ్ సారీ కదా ఇది. దేనికి వాడింది? మనం వాడదాం అనుకుంటారా? కాదు కదా. మినీ కట్టు. ఈ అబ్బాయి ఏడి? ఒక్క 2 నిమిషాలు. జై చిరంజీవ మూవీ మేకర్స్ అనే బ్యానర్తో నేనెవరు అనే చిత్రాన్ని తన్నీరు చిరంజీవి గారు డైరెక్ట్ చేయబోతున్నారండి. దీనికి నిర్మాతలుగా సురేష్ బాబు గారు, జగదీష్ బాబు గారు, మల్లేష్ గారు దీనికి నిర్మాతలుగా ఉన్నారండి. తర్వాత ఏంటంటే మంచి మంచి ప్రసాద్ లాంటి సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్, తర్వాత ఏమో భానుతేజ్ గారు లాంటి సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా దీనికి వర్క్ చేయబోతున్నారు. ఇది విశాఖపట్నంలో ఒక 50% కానీ 60% కానీ విశాఖపట్నంలో షూటింగ్ చేయాలని డైరెక్టర్ గారు నిర్ణయించారండి. నేను ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా నేను ఎందుకు రావడం జరిగింది అంటే, ఇందులో మా సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అభిలాష్ అని నా స్టూడెంట్ని సెలెక్ట్ చేశారు ఒక హీరోగా. తర్వాత సాయి చెరీష్ అని చెప్పి ఆ అబ్బాయిని కూడా సెలెక్ట్ చేశారు. దానివల్ల ఇంకా కొంతమంది మా సుదీప్, తర్వాత ఏమో దేవికా రాణి, తర్వాత నాగార్జున, తర్వాత త్రినాథ్,
ఇలా మన కేశవ ఇట్లాంటి వాళ్ళందరూ నా స్టూడెంట్స్ ఇందులోనేమో నటించబోతున్నారు. ఇంకా చాలామందికి నేనేమో పేర్లు మిస్ అవుతున్నాను, కానీ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ చిత్రంలో పెద్దవాళ్ళు అయినప్పటికీ నాకు స్టూడెంట్సే. ఏవిఎల్ నరసింహం గారు, తర్వాత మన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఇందులో నటిస్తున్నారు అన్నమాట. ఇంకా చాలామంది నా స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు. తర్వాత నాకు ఈ అవకాశాన్ని, ఇవాళ క్లాప్ కొట్టే అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్మాతలు, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు, మమ్మల్ని ఏమో ఆశీర్వదించడానికి, ఈ యూనిట్ని అంతటినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శంకర్ రవీంద్ర గారు, ఈ దగ్గరుండి ఈయన మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీరికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు యూనిట్ తరఫున తెలియజేసుకుంటున్నానండి. తర్వాత మీరందరూ కూడా ఈ ఫిల్మ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అందజేసి మా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ కొత్త వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అని అంటే మీ సపోర్ట్ వల్లే వీళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారు. ఇవాళ ప్రారంభమైనటువంటి చిత్రంలో చాలా ప్రధానమైన పాత్రలు నా స్టూడెంట్స్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీ సపోర్ట్ కావాలి కనుక మీరందరూ ఖచ్చితంగా వాళ్ళందరికీ మీ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఈ సినిమా యూనిట్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు చెప్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ప్రజలకి ఏది చేరదు. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు చేస్తున్న సర్వీసెస్ ఆర్ అన్మెజరబుల్. మీరు ప్రతి మంచి పని ప్రజల్లోకి తీసుకెళ్తారంటే ఇది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక మంచి సినిమా తీయాలంటే ఫస్ట్ మెయిన్ యాక్టింగ్ బాగా లేకపోతే ఎంత మంచి సినిమా అయినా ఫ్లాప్ అయిపోతుంది. అలాంటి యాక్టింగ్ గురించి ఈరోజు మన సత్యానంద్ గారు యాక్సెప్ట్ చేసి ఆయన ఒక స్టూడెంట్ని తీసుకున్నారంటే ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎవరు ఫీల్డ్లోనే ఫెయిలియర్ అనేది లేదు నాకు తెలిసినంత మాత్రం సార్. సో పవన్ కళ్యాణ్ అనండి, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆయన ట్రైన్ అయ్యి వెళ్ళారంటారు. కాబట్టి ఇంత మంచి ఆయన ముందుకొచ్చి బ్లెస్ చేస్తున్నందుకు, ట్రైనింగ్ ఇస్తున్నందుకు, ఇప్పుడు స్టూడెంట్స్ ఈ యాక్టర్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ గురువు గారు యొక్క ప్రెస్టేజ్ యాక్టర్స్ మీద ఉంటుంది. కాబట్టి యాక్టర్స్ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. అదేవిధంగా ఈ యొక్క జై చిరంజీవి మూవీ మేకర్స్ డైరెక్టర్ చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి అంటే నేను చిరంజీవి గారు వచ్చేస్తున్నారా అనుకున్నాను. ఎందుకంటే ఆ పేరులోనే రాణింపు ఉంది, ఆ పేరులోనే రికగ్నిషన్ ఉంది, ఆ పేరులోని ఎవరు సపోర్ట్ లేదు, మేము చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటి డైరెక్టర్ గారు ముందుకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అదేవిధంగా అన్నిటికన్నా ఛాలెంజింగ్ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అండి, క్రియేటివ్ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అండి. ఎందుకంటే ఏ ఫీల్డ్లోని మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనండి, డాక్టర్స్ అనండి, ఇంజనీర్స్ అనండి ఛాలెంజింగ్ ఉంటుంది, కానీ చిన్న రిస్క్. కానీ ఇక్కడ మూవీ ఫీల్డ్లోనే ఏంటంటే టోటల్గా మీ క్రియేటివ్నెస్ చూపించి ఎలాగ యూ మేక్ అ డిఫరెన్స్ అన్నదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్. సో అంతే ప్రొడ్యూసర్ గారు సార్ మల్లేష్ గారు, ఎంత ముందు జగదీష్ గారు మల్లేష్ గారికి ఫస్ట్లీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్. ఏ మంచి పని చేద్దామని ముందు ప్రొడ్యూసర్స్ రావాలి. ఈయన ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా ఇద్దరు బ్రదర్స్ లాగే ఉన్నారు. సో ఇదే కాదు, వీళ్ళిద్దరూ చాలా సినిమాలు తీయాలి బ్రదర్స్ లాగే. చిరంజీవి గారిని డైరెక్టర్ కింద పెట్టి మన సత్యానంద్ గారు హెల్ప్ తీసుకొని ఈ యొక్క యూనిట్ కెమెరామ్యాన్లు అనండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఎవ్రీ వన్ ఈజ్ అ వెరీ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. కెమెరామ్యాన్ గారు ఇప్పుడు చెప్తున్నారు నేను ఎన్ని మూవీస్ చేశాను, ఆఖరికి అసెంబ్లీ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఇట్. సో ఇంత మంచి యూనిట్ ఉన్నందుకు అన్నిటికంటే ముఖ్యమైనది పేరు చూస్తే నేను ఈ మధ్యన మీరు చూస్తున్నారు చాలా ఛానల్స్ వచ్చేసాయి, మీరు నెట్ అనండి, నెట్ఫ్లిక్స్ అనండి ఏదైనా, కానీ మేము ఎలా సెలెక్ట్ చేస్తామంటే మూవీని పేరు బట్టే సెలెక్ట్ చేస్తాం. నేను ఎవరు అన్నది వెరీ క్రియేటివ్ నేమ్. ఇది మనం అందరూ ప్రశ్నించవలసిన విషయం.
నేనెవరు. సో ఈ మూవీ అలాగే పర్సనల్గా తీసుకొని చూద్దాం. ఈ సినిమాలో డైరెక్టర్ గారు నేనెవరని ఎలా చూపించారని చెప్పడానికి ఒక మంచి మూవీ తీస్తున్నారు. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్, ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు బ్లెస్ అండ్ సపోర్ట్ దిస్ యూనిట్ ఫర్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. అదేంటంటే మన ఈ అకేషన్కి యాక్చువల్గా హోమ్ మినిస్టర్ గారు రావాల్సిందండి. అంటే మా అభిలాష్ తరఫున మూర్తి గారని ఆయన ఒక నిర్మాత అనమాట అండి. ఆయన వల్ల ఇక్కడికి ఆ మేడం గారు రావాల్సింది. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లో మేడం గారు నాతో మాట్లాడారు. అంటే మరి నిన్న జరిగినటువంటి కాశ్మీర్ ఇష్యూ వల్ల వాళ్ళందరూ ఇలాగ ఎంటర్టైన్మెంట్ మీడియాకి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినట్టుగా ఉంటే ఓ 3 రోజులు సంతాప దినాలు కాబట్టి వాళ్ళు రావడానికి అవ్వలేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్లో మాట్లాడి ఇలా ఈ కారణం చేత మేము రాలేకపోతున్నామండి. బట్ ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్, వీ విష్ దెమ్ ఆల్ సక్సెస్ అని చెప్పారు. అది మీ మీడియా ద్వారా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నేను ఈ కథ చెప్పగానే విని ముందుకు వచ్చినటువంటి నిర్మాతలు మల్లేష్ గారికి, జగదీష్ బాబు గారికి, అలాగే నేను వైజాగ్లో షూటింగ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు మొదటిగా వచ్చిన మొట్టమొదటి పేరు సత్యానంద్ గారు, గురువు గారు. ఇక్కడ నేను వైజాగ్ దిగగానే సత్యానంద్ గారు గురువు గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇవన్నీ సదుపాయాలు కావాలి అంటే తను వెనకాడుకుని నాకు అన్నీ అరేంజ్ చేశాడు. గురువుగారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే సార్ రవీంద్రబాబు గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. నాకు ఫుల్ సపోర్ట్ చేస్తా అంటున్నాడు యూనిట్కి, షూటింగ్ కానీ సారు ఏదైనా. అలాగే నాకు 2 హీరోల్ని ఆర్టిస్ట్ని సప్లై చేసిన ఆర్టిస్ట్ని అందించినటువంటి గురువు గారికి ప్రాధాన్య వందనాలు. నాకు అలాగే ఇక్కడ వచ్చినటువంటి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక అభినందనలు. అలాగే నేనెవరనే టైటిల్ అనేది ఈరోజు చాలామంది అనాథలు పిల్లలు రోడ్ల మీద తిరిగి చాలా స్మగ్లర్గాను, టెర్రరిస్టులుగాను ఇలా మారిపోతూ ఉన్నారు. వాళ్ళు అలా ఎందుకు అవుతున్నారు, వాళ్ళు మంచి మార్గంలోకి వాళ్ళని ఎలా పెట్టాలి ఏంటి అనే దాని మీద కథతో సినిమా నిర్మిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నాతోటి మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి మల్లేష్ గారికి, అదేవిధంగా సార్ ఈ సినీ ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నటువంటి సత్యానందం సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సార్ రవీంద్రబాబు సార్ గారికి, వాళ్ళు మాకు మంచి కోఆపరేషన్ ఇస్తున్న వాళ్ళకి, అదేవిధంగా డైరెక్టర్ గారు చిరంజీవి గారు, భూలక్ష్మి గారికి, విధంగా చిత్ర యూనిట్కి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ చిత్రంలో మేము తీసుకుంది ఏంటంటే అంత కొత్తలోనే వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు తీసి చిరంజీవి కంటే పెద్ద పేరు తీసుకురావాలని చెప్పేసి సారుకు కూడా మంచి పేరు తీసుకురావాలి, సత్యానంద్ సార్ ఇన్స్టిట్యూట్కి కూడా పెద్ద పేరు తీసుకొచ్చి సార్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఈ విధంగా కొత్తలను ఇండస్ట్రీకి పరిచయం చేసుకుంటూ డెవలప్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. ఈ చిత్రంలో అంతా ఎట్లా అంటే అనాథ పిల్లలకి దీని నుండి మేము ఇంకోటి కూడా ఏమనుకుంటామంటే రేపు ఫ్యూచర్లో ఈ సినిమా ఇట్లా మంచి సక్సెస్ అయితే ఇందులో వచ్చిన దాంట్లో అనాథ పిల్లలకి మేము కొద్దిగా డొనేషన్ కూడా చేయాలనుకుంటున్నాం. అది ఇప్పుడు ఇక్కడ ప్లస్ మా దగ్గర కూడా, అక్కడ తెలంగాణలో ఇక్కడ ఆంధ్రాలో రెండు దగ్గరలో సమన్యాయం చేసుకుంటూ ఇద్దరు అనాథ పిల్లలకి మేము న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏదో రకంగా డొనేషన్ ఇచ్చి కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయ సహకారాలు మన నుండి ఉంటాయి. అనాథ పిల్లలు ఎప్పుడు కూడా మేము అనాథలం కాము, మేము సమాజానికి మంచి యూజ్ అయ్యేటోళ్ళం అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. కాబట్టి దీని మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నా. మీ అందరికీ ప్రతి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీన విశాఖపట్నంలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సత్యానంద్ గారికి, అలాగే విద్యా సంస్థలైన అధినేత రవీందర్ బాబు గారికి, అదేవిధంగా మా డైరెక్టరు చిరంజీవి గారికి, భూలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ సినిమాలో నటిస్తున్న సాయి నటీనటులు, అభిలాష్, హీరోలకు, హీరోయిన్లకు, ఇందులో టెక్నీషియన్కు అందరికీ, మీడియా మిత్రులకి నా వందనం, నా శుభవందనం. ఈరోజు చిరంజీవి గారు మేము గిట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్కడక్కడ చేస్తూ ఉంటే చిరంజీవి గారు కొద్దిగా మాకు ఒక 3-4 సంవత్సరాల నుంచి పరిచయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పడంలా మేము గిట్లా ముందుకు రావడము, ఈ కథ బాగుందని చెప్పే ఆలోచనతో ఆ విధానంతో ఈరోజు ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా పెద్ద ఆయన
మాకు ఎందుకంటే ఫీల్డ్లో మా ఇట్లా కొద్దిగా కొత్త అప్పటికి పెద్ద ఆయనతో ఈరోజు మాకు కలవడం ఇట్లా ఎంతో అదృష్టమైన రోజు. ఈరోజు విశాఖపట్నం అంటే నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఒక 5-7 ఇయర్స్ కింద ఎలక్షన్స్ కాంటెస్ట్ చేసిన. ఇక్కడ అంటే ఒక చైర్మన్ ఇక్కడ తెచ్చి జనం పెట్టి ఇక్కడనే ఒక నెల రోజులు ఉండి నేను ఉండిపోయినాక విశాఖపట్నం అంటే నాకు బాగా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు ఇదే తెలంగాణలో దిగుతామంటే తెలంగాణ కాదు విశాఖపట్నంలో దిగుతాం, ఇది వైజాగ్లో దిగుతాం. వైజాగ్ అంటే బాగా మంచి ప్రైమ్ లొకేషన్, ఇక్కడ తీస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో చేయాలని చెప్పి నిర్ణయించినాం. అదేవిధంగా మీ అందరి కోఆపరేషన్తో మా సినిమాకు మా అందరికీ మా టెక్నీషియన్కు మా సినిమాకు అందరికీ మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు అభిలాష్. అలాగా ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే నేను ఎవరు సినిమా మా డైరెక్టర్ చిరంజీవి గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను కాస్ట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెరీష్ని కూడా కాస్ట్ చేసుకున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్స్కి మల్లేష్ గారికి జగదీష్ గారికి వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వీటన్నిటికన్నా ముందు ఆ మూల కారణం ఒకరు ఆయనే మా సత్యానంద్ సార్. ఈ సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రావడం చాలా ప్రౌడ్ ఫీలింగ్. అది ఇప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది అంటే ఒక డెబ్యూటెంట్గా అంతా మా సార్ బ్లెస్సింగ్సే. ఎప్పుడు పాస్ట్ 1 year అయింది నేను ఈ కోర్స్ చేసి, స్టిల్ నన్ను ఇంకా సార్ పుష్ చేయడానికే చూస్తున్నారు. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు నేను ఆయనకి రుణపడి ఉంటాను. ఇంకా చూస్తే ఈ నేను ఎవరు మూవీ ఆయన స్టోరీ చెప్పగానే లైన్ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది, మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది. సో ఇలాంటి సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికీ మేజర్ రీజన్ ఒకలే, సత్యానంద్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. నేను ఆయన పేరు నిలబెట్టడానికే చూస్తాను. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా సినిమాకి రావడం. అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమాకి మాకు ఛాన్స్ రావడానికి మా మెయిన్ రీజన్ మా సత్యానంద్ సార్, మా గురువు గారు. సార్ థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్ వల్ల మేము ఇక్కడి వరకు వచ్చాం. అండ్ మా సినిమా డైరెక్టర్ సార్ చిరంజీవి సార్, ఆయన మమ్మల్ని చూసి మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ సార్. మేము దీన్ని ఒక ఆఫర్ చాలా బ్లెస్సింగ్గా తీసుకుంటాం మేము. అండ్ ప్రొడ్యూసర్స్, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ సార్ చాలా ఎనర్జెటిక్గా మాకు ఇంత హెల్ప్ఫుల్గా ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. అండ్ ఈ ఫిలింలో నా కో యాక్టర్ కింద మా అన్నయ్య అని చెప్పొచ్చు, అభిలాష్ అన్న. సో మా అందరితో ఒక ఫ్యామిలీ లాంటిది సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో నా అన్న వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. నాకు ఈ మూవీకి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. యాక్చువల్లీ నేను చాలా మూవీస్ చేశాను, కానీ నా ఐడెంటిటీ కూడా తెలియకుండా సార్ నాకు మూవీని సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను ఈ మూవీకి ఒప్పుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే సార్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అనాథ పిల్లల గురించి. ఆ కాన్సెప్ట్ చెప్పగానే ఇంకా ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. సో నేను ఇంకా మెయిన్ థీమ్ చెప్పగానే మూవీ ఓకే చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో నా మూవీలో ఫస్ట్ హీరోయిన్ అండ్ నా పార్ట్నర్ చెరీష్ చేస్తున్నాడు ఈ మూవీలో. సో సార్ మమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు సార్ మేము కూడా మీకు బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. లైట్ సెంటర్ చేస్తున్నా వద్దా అవసరం. తమ్ముడు వైజాగ్ మీడియా మిత్రులకి పాత్రికేయులకి మా సత్యానంద గురువు గారికి ఫస్ట్ నమస్కారం. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు పిలిచి కథ చెప్పారు, చాలా థ్రిల్గా ఉంది. ప్రొడ్యూసర్ గారు అలా కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇలాంటి కథ నేను ఎప్పుడు చూడలేదండి. ఒక ఇద్దరి మీద అంటే చెప్తున్నాను, నేను కథ ఫస్ట్ టైం విన్నాను. ఇక నా దైవదేనం ప్రొడ్యూసర్లు కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు కూడా ఎంత ఇంట్రెస్ట్ మీద ఎవరు చూడలేదు. కథ బాగుంది. వైజాగ్ 70-60% చేస్తాను వైజాగ్ అన్నారు. నేను కూడా వైజాగ్ అతను కాబట్టి నాకు చూడాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. గురించి ఇక్కడ 2 సాంగ్స్ కూడా చేస్తాను. ఫస్ట్ టైం ఈ మధ్యన ఒక 10 సంవత్సరాలలోపు మినిమము సినిమాలకి రెయిన్ సాంగ్స్ రాలేదండి. ఇప్పుడు కొత్తగా ఒక రెయిన్ సాంగ్ కూడా చేస్తాను. హీరో అందరూ మా గురువు గారు సహకారం సార్ రవీంద్ర గారు సహకారంతో ఇక్కడ చేస్తాను.